Hi friends, welcome to the video lectures on mathematics by Gayatri. ఈ వీడియోలో ఎక్సైజ్ 13.2 ప్రాబ్లమ్ సొల్యూషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ కాన్సెప్ట్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్సైజ్ 13.2 ఒక్కసారి చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఇది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్, ఏ బ్యాగ్ కంటైన్స్ 3 రెడ్ బాల్స్ అండ్ 5 బ్లాక్ బాల్స్. ఏ బాల్ ఈజ్ సెలెక్టెడ్ ఎట్ random ఫ్రమ్ ది బ్యాగ్. వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ దాట్ బాల్ సెలెక్టెడ్ ఈజ్ రెడ్ అండ్ సెకండ్ వన్ నాట్ రెడ్? సో ఇక్కడ మనకు క్వశ్చన్లు ఏమి ఇచ్చారు? ఒక బ్యాగ్లో ఎన్ని బాల్స్ ఉన్నాయి? 3 రెడ్ అండ్ 5 బ్లాక్. ఇందులోంచి ఒక బాల్ ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తే రెడ్ బాల్ అయ్యే ప్రాబబిలిటీ ఏంటి, నాట్ రెడ్ అయ్యే ప్రాబబిలిటీ ఏంటి? సో ఇక్కడ ఫస్ట్ మనకి నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ పాసిబుల్ outcomes 3 red balls plus 5 black balls, that is equals to 8. సో ఇక్కడ ఫస్ట్ ఏం అడిగారు? రెడ్ బాల్స్ అడిగారు కదా. సో రెడ్ బాల్ సెలెక్ట్ అవ్వడానికి మనం అది ఈవెంట్ ఏ అనుకుంటే లెట్ దట్ బి ఈవెంట్ ఏ. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ is equals to 3. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఏ, నేను మొత్తం ఎక్సైజ్లో పాసిబుల్ అవుట్కమ్స్ని ఎంతో రిప్రజెంట్ చేస్తాను, ఫేవరబుల్ అవుట్కమ్స్ని ఎంతో రిప్రజెంట్ చేస్తాను. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఏంటి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 3/8. సెకండ్ బిట్ ఏంటి? నాట్ రెడ్ అంటే దీనికి కాంప్లిమెంటరీ ఈవెంట్. సో ఇట్ విల్ బి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఏ, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 మైనస్ 3/8, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎల్సిఎం 8 మైనస్ 3 5/8. ఇది ఇలా అయినా చేయొచ్చు. నాట్ రెడ్ అంటే వేరే బాల్ ఏది? బ్లాకే కదా. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ బ్లాక్ బాల్. ఇప్పుడు బ్లాక్ బాల్ రావడానికి మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 5. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ విల్ బి 5. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ 8. సో మనం ఎలా చేసినా కానీ మనకి సేమ్ ఆన్సరే వస్తుంది. సెకండ్ క్వశ్చన్, బాక్స్ కంటైన్స్ 5 రెడ్ బాల్స్, 8 white balls and 4 green balls. One marble is taken out of a box at random. What is the probability that marble taken out will be red, white, not green? సో ఇక్కడ క్వశ్చన్లో మనకు ఫస్ట్ ఏమి ఇచ్చారు? ఒక బాక్స్లో యాక్చువల్లీ బాల్స్ కాదు, మార్బుల్స్. సో 5 రెడ్ మార్బుల్స్, 8 white marbles and 4 green marbles. So one marble is taken out of box at random. So number of possible outcomes any? Number of possible outcomes దాన్ని నేను ఎంతో రిప్రజెంట్ చేస్తాను. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 ప్లస్ 8 ప్లస్ 4 12, 12 plus 5 17. So now let's check the first question. Red ball. So red marble ki number of favorable outcomes any? Number of favorable outcomes n is equals to 5. So probability of picking up red marble is equals to number of favorable outcomes divided by number of possible outcomes. Sorry, I'll write this as n and I'll write this as m. So m by n is equals to 5 by 17. Now second bit, white marble.
సో వైట్ మార్బుల్ పిక్ చేయడానికి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ m is equals to any 8. So probability of picking up white marble is equals to m by n, that is equals to 8 by 17. Now third question lo probability of not picking a green marble అని ఇచ్చారు కాబట్టి ఫస్ట్ probability of picking a green marble కనుక్కుందాం. సో గ్రీన్ మార్బుల్ పిక్ చేయడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ m ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని గ్రీన్ మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి? 4. సో ప్రాబబిలిటీ ఆఫ్ పికింగ్ అప్ ఆఫ్ టేకింగ్ అవుట్ గ్రీన్ మార్బుల్ ఈజ్ ఈక్వల్స్ టు 4 డివైడెడ్ బై 17. బట్ క్వశ్చన్లో మనకి ఇది గ్రీన్ మార్బుల్ అడిగారా? కాదు, నాట్ గ్రీన్ అడిగారు. సో మనం కాంప్లిమెంటరీ ఈవెంట్ది ప్రాబబిలిటీ కనుక్కోవాలి. ఫార్ములా ఏంటి? పీ ఆఫ్ జీ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ పీ ఆఫ్ జీ, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 4 బై 17. ఎల్సిఎం తీసుకొస్తే 17 వస్తుంది. 17 minus 4, that is equals to 13 by 17. These are the 3 required values. Third question, a kiddie bank contains 100 50 paise coins, 50 1 rupee coins, 20 2 rupees coins and 10 5 rupees coins. If it is equally likely that one of the coins will fall out when the bank is turned upside down, what is the probability that the coin will be 50 paise coin, will not be 5 rupees coin? సో ఇక్కడ కిడీ బ్యాంక్లో ఫస్ట్ ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 50 పైస్ ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? ఫస్ట్ 100 కాయిన్స్. నెక్స్ట్ 1 రూపీది 50 కాయిన్స్. దెన్ 2 రూపీస్వి 20 కాయిన్స్ అండ్ 5 రూపీస్వి 10 కాయిన్స్. సో ఇప్పుడు దీన్ని అప్సైడ్ డౌన్ టర్న్ చేసినప్పుడు కాయిన్స్ ఫాలో అవుట్ అవ్వడం అనేది ఈక్వలీ లైక్లీ అని ఇచ్చారు. సో ఒక్కో కాయిన్ పడవచ్చు. సో నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అనేది దట్ కెన్ బి ఎనీ వన్ ఆఫ్ దీస్ కాయిన్స్. సో నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ any one of these coins, so that is equals to 100 plus 50 plus 20 plus 10, that is equals to 180. So first bit chuddamo, what is the probability that it will be 50 paise coins? I'll take it as n. So 50 paise coin avvadaniki favorable outcomes enni? 100. So number of favorable outcomes m is equals to 100. So let me consider this as event A. Probability of event A will be equals to m by n. M enta 100 divided by 180, that is equals to 0 0 will get cancelled, 5s and 9s 2 table. Next, second bit will not be a 5 rupees coin అని అడిగారు. సో ఫస్ట్ will be a 5 rupees coinకి ప్రాబబిలిటీ ఎంతనో కనుక్కుందాం. 5 rupees coinకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 10. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ m is equals to ఎన్ని? 10. సో నేను ఈ ఈవెంట్ని బి అని కన్సిడర్ చేస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ బి ఈజ్ ఈక్వల్స్ టు m బై n. ఇక్కడ దీనికి m వాల్యూ ఎంత? ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత? 10 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 180. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై 18. బట్ మన క్వశ్చన్ ఇదా? కాదు, విల్ నాట్ బీ ఏ 5 రూపీస్ కాయిన్ అన్నారు. సో మనం దీనికి కాంప్లిమెంటరీ ఈవెంట్ కనుక్కుందాం. కాంప్లిమెంటరీ ఈవెంట్ ఫార్ములా ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ b bar is equals to 1 minus probability of
B. That is equals to 1 minus 1 by 7, 18. LCM తీసుకుంటే 18 వస్తుంది. 18 minus 1, 17 by 18. These are the two required answers. Fourth question. Gopi buys a fish from his shop for his aquarium. The shopkeeper takes out one fish at random from a tank containing 5 male fish and 8 female fish. What is the probability that fish taken out is male fish? So, ఆ ట్యాంక్లో ఎన్ని ఫిషెస్ ఉన్నాయి మొత్తము? 5 male and 8 ఫీమేల్. ఇందులోంచి ఒక ఫిష్ తీస్తున్నాడు. సో నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ n is equals to 5 plus 8, that is equals to 13. Question enti? What is the probability that fish taken out is male fish? So male fish ki number of favorable outcomes enni? 5. So number of favorable outcomes m is equals to 5. సో నేను దీని ఈవెంట్ ఏ అనుకుంటాను. ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ outcomes. That is equals to 5 by 13. This is the required answer. Next, fifth question. A game of chance consists of spinning an arrow which comes to rest pointing at one of the numbers 1, 2, 3, 4, 5, 6, 7, 8. And these are equally likely outcomes. What is the probability that it will point at these? So first, ikkada ee spinning the one spin చేసినప్పుడు ఏదైనా ఒక నెంబర్కి పాయింట్ చేస్తుంది. That can be from 1 to 8. So possible outcomes ఏవేవి? 1, 2, 3, 4, 5, 6, 7, 8 and only till 8. I'm sorry. It is only till 8. So number of possible outcomes any? 8. Let me take the first bit here. 8. 8 అనేది elementary event. Only single outcome. So ikkada number of possible outcomes any? Number of favorable outcomes any? 1. So probability of నేను దీని ఈవెంట్ ఏ అనుకుంటాను. దట్ విల్ బీ ఈక్వల్స్ టు 1 by total number of possible outcomes are 8. Now second one, an odd number. ఇందులో odd numbers ఏవి? 1, 3, 5 and 7. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అన్ని నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ is equals to, I'll consider it as m. This is equals to 4. So probability of, I'll consider it as b. So probability of event b is equals to m4 divided by total number of possible outcomes 8. This is equals to 1 by 2. Next, third bit, number greater than 2. Number greater than 2 ante possible outcomes ఏవి? 3, 4, 5, 6, 7, 8 and 9. So దీనికి number of possible outcomes m is equals to 1, 2, 3, 4, 5, 6 and 7. So probability of, I'll consider it as even C అనుకుందాము. The probability is equals to 7 divided by possible outcomes 8. Now next, fourth one. Please don't get confused here. ప్రతిసారి మొత్తం ఫార్ములా రాయడం కంటే I'm just representing with m and n, or else I'll write it here m by n.
m, okay, I'll write it in bracket, m by n, m by n, where m is number of favorable outcomes, number of favorable outcomes, and n is number of possible outcomes. Fourth question, a number less than 9. ఇక్కడ less than 9 అన్ని నెంబర్స్ కూడా less than 9. సో ఇది certain or sure event, certain or sure event. సర్టెన్ ఆర్ ష్యూర్ ఈవెంట్ ఇది ప్రాబబిలిటీ ఏముంటుంది, నేను దీన్ని ఈవెంట్ డి అనుకుంటాను. ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ డి ఈజ్ ఈక్వల్స్ టు 1. Sixth question, one card is selected from a well shuffled deck of 52 cards. Find the probability of getting a king of red color. So first, number of possible outcomes are 52. Number of possible outcomes is n is equals to 52. So first ఇందులో ఫస్ట్ బిట్లో ఏంటి, కింగ్ ఆఫ్ రెడ్ కలర్. ఫస్ట్ రెడ్ కలర్ కింగ్స్ ఏవేవి ఉంటే ఒకటి స్పేడ్, క్లబ్స్, హార్ట్ అండ్ డైమండ్. బెటర్గా అర్థం కావడానికి కార్డ్స్తోనే చూపిస్తాను. డైమండ్, హార్ట్, స్పేడ్ అండ్ క్లబ్. సో ఇప్పుడు ఇందులో కింగ్ ఆఫ్ రెడ్ కలర్ అని అడిగారు. సో ఇక్కడ రెడ్ కలర్ కింగ్ ఏది, డైమండ్ అండ్ హార్ట్. సో ఎన్ని ఉంటాయి మనకి కింగ్ ఆఫ్ రెడ్ కలర్ 2. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని, 2. therefore నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ m is equals to 2. So probability of let this event be A. Probability of event A is equals to m divided by n. M value enta 2 divided by 52. 2 ones are and 26. Next, second one. A face card. Face cards ఎన్ని ఉంటాయి, 4 kings, 4 queens plus 4 jacks. So number of favorable outcomes ఎన్ని ఈవెంట్కి, number of favorable outcomes is equals to 12. Let me consider it as m. So probability of event B. ఇక్కడ ఈవెంట్ని B అని అనుకుంటున్నాను. సో probability of event B is equals to m divided by n. ఇక్కడ m వాల్యూ ఎంత, 12 divided by n వాల్యూ ఎంత, 52. సేమ్ అదే డెక్ ఆఫ్ కార్డ్స్ కదా, సో పాసిబుల్ అవుట్కమ్స్ అయితే సేమే ఉంటుంది కదా. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 3/13. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్, ఏ రెడ్ ఫేస్ కార్డ్. రెడ్ ఫేస్ కార్డ్స్ ఏవి, హార్ట్లో క్వీన్, కింగ్, జోకర్, అండ్ డైమండ్స్లో జోకర్, క్వీన్, కింగ్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ టు యూ. సో మొత్తం 6 కార్డ్స్. therefore నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ outcomes m is equals to 6. So probability of event C, let this event be C. So probability of event C is equals to m divided by n, that is equals to 6 divided by 52. This will give you 3/26. Fourth question, jack of hearts. హార్ట్స్లో ఏ కార్డ్స్ ఉంటాయి, 8, 10 అండ్ జాక్, కింగ్, క్వీన్. సో ఎన్ని జాక్స్ ఉంటాయి హార్ట్లో, ఓన్లీ 1. సో ఇదేంటి, ఎలిమెంటరీ ఈవెంట్. అవుట్కమ్ ఎన్ని, ఓన్లీ 1 అవుట్కమ్. సో ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ m is equals to 1. సో probability of event D is equals to 1 divided, I'll write it as m by n, that is equals to 1 divided by 52. Next, fifth bit, a spade.
స్పేడ్స్ ఎన్ని ఉంటాయి? ఏ అండ్ 2 to 10, జాక్, కింగ్ అండ్ క్వీన్, మొత్తం ఎన్ని? 13 కార్డ్స్. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ M is equals to 13. So probability of event E is equals to M divided by N, that is equals to 13 divided by 52, 1/4. Next, sixth bit, queen of diamonds. Diamonds లో ఎన్ని queen ఉంటుంది? Just one. So number of favorable outcomes M is equals to 1. So probability of event F is equals to M divided by N is equals to 1/52. These are the required answers. Seventh question, 5 cards, the 10, jack, queen, king and ace of diamonds are well shuffled with their face downwards. One card is selected at random. What is the probability that card selected is queen? ఈ క్వశ్చన్లో చిన్న ట్విస్ట్ ఉంటుంది, క్లియర్గా వినండి. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు? 5 కార్డ్స్. ఈ కార్డ్స్ జస్ట్ మీకు అన్ని క్లియర్గా అర్థం అవ్వడానికని చూపిస్తున్నాను అంతే. సో ఫస్ట్ 5 కార్డ్స్ ఏవేవి? 10, కింగ్, క్వీన్, జాక్ అండ్ ఏస్ డైమండ్స్వి. సో ఫస్ట్ ఇందులో ఏ కార్డ్ పిక్ చేస్తారు? ఏ ప్రాబబిలిటీ కనుక్కోమన్నారు? క్వీన్ది. సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ any one of these cards, that is equals to 5. Now first bit, what is the probability that card is queen? ఇందులో queen ఎన్ని ఉన్నాయి? ఒకటే. సో number of favorable outcomes n is equals to 1. So probability of event A is equals to M divided by n is equals to 1 divided by 5. Second question, if queen is selected and put aside without replacement, what is the probability that second card selected is an ace, a queen? సో ఇప్పుడు క్వీన్ కార్డ్ని తీసి పక్కన పెట్టేశారు. వితౌట్ రిప్లేస్మెంట్ అంటే దాని ప్లేస్లో ఇంకో కార్డ్ ఏది పెట్టలేదు, మిగిలినవి ఈ కార్డ్సే. ఇందులోంచి సెకండ్ కార్డు ఏస్ లేదా క్వీన్ సెలెక్ట్ చేయడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడిగారు. సో ఫస్ట్ సెకండ్ బిట్లో నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 5ఆ? కాదు, వీఆర్ ఓన్లీ లెఫ్ట్ ఓవర్ విత్ 4 కార్డ్స్. సో నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ M is equals to 4. Now ఇప్పుడు ఏస్ కార్డ్ పిక్ చేయడానికి ప్రాబబిలిటీ ఎంత? ఏస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1. సో number of favorable, I'm sorry, this is n. Number of favorable will be, events will be 1. So probability of picking an ace card, I'll represent this event with B. It is equals to M by n, that is equals to 1/4. Now second B bitlo queen అని అడిగారు. సో ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ ఓవర్ కార్డ్స్లో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఫస్ట్ దాంట్లో క్వీన్ ఉంది, బట్ సెకండ్ దాంట్లో క్వీన్ ఇస్ సెలెక్టెడ్ అండ్ పుట్ అసైడ్ అనేసి అన్నారు. సో ఇప్పుడు మనం క్వీన్ని సెలెక్ట్ చేయొచ్చా? క్వీన్ని తీసేసిన తర్వాత చేయలేము. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ విల్ బి 0. ఇట్ ఈస్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్. Impossible event. Let me consider this event as C. So probability of event C is equals to 0. I hope this is clear to you. Eighth question, 12 defective pens are accidentally mixed with 132 good ones. It is not possible to just look at the pen and tell whether or not it is defective. One pen is taken out at random from a lot. Determine the probability that pen taken out is a good one. So ఇక్కడ మనకి పెన్స్ ఎన్ని ఉన్నాయి? 12
12 defective pens and 132 గుడ్ వన్స్. ఇందులోంచి ఏదైనా ఒక పెన్ తీశారు. సో నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 132 plus 12, that is equals to 144. Now ఇక్కడ మనకి దేనికి ప్రాబబిలిటీ అడిగారు? ప్రాబబిలిటీ ద పెన్ టేకెన్ అవుట్ ఈస్ గుడ్ వన్. గుడ్ వన్కి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ M is equals to 132. This is N and this is M. Let me consider this event as A. Just ఒక event A అనేసి అనుకుంటున్నాను. M divided by N. This is equals to 132 divided by 144. I'll write it as 12 into 11 and this one as 12 into 12. 12 will get cancelled. Answer is 11 by 12. Ninth question. ఇందాక చూసిన 7th ప్రాబ్లం లాగా ఇందులో కూడా ఇది చిన్న ట్రికీ క్వశ్చన్. సో a lot of 20 bulbs contains 4 defective ones. One bulb is selected at random from the lot. What is the probability that this bulb is defective? Suppose the bulb selected in the previous case is not defective and is not replaced. Now one bulb is selected at random from the rest. What is the probability that this bulb is not defective? So first ఇక్కడ మనకి ఎన్ని బల్బ్స్ ఉన్నాయి? మొత్తం 20 బల్బ్స్. ఇన్ టోటల్ we are having 20 బల్బ్స్. ఇందులో ఎన్ని డిఫెక్టివ్? 4 డిఫెక్టివ్. సో ఎన్ని గుడ్ బల్బ్స్ ఉన్నట్టు? 16 గుడ్ బల్బ్స్. ఇట్ ఈస్ ఆబ్వియస్ నా, మొత్తం 20 బల్బ్స్ ఉన్నాయి, మా అందులో 4 డిఫెక్టివ్ ఉన్నాయి. సో ఎన్ని గుడ్ బల్బ్స్ ఉంటాయి? 16 గుడ్ బల్బ్స్. నా ఒక బల్బ్ సెలెక్ట్ చేశారు ఇందులోంచి, ప్రాబబిలిటీ దట్ దిస్ బల్బ్ ఈస్ డిఫెక్టివ్. సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని? ఫస్ట్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ N is equals to 20. So we have to find the probability that this bulb is defective. Defective ayi undalante favorable outcomes any? Number of favorable outcomes M is equals to 4. Now let me consider this as event A. Probability of event A is equals to M divided by N. M value enta? 4 divided by 20. This is 1 by 5. Next, ఇప్పుడు listen to this carefully. Suppose the bulb selected in the previous case is not defective and is not replaced. Now one bulb is selected at random. So ఇప్పుడు మనం ఇందాక ఒక బల్బ్ తీసేస్తే మనకు లెఫ్ట్ ఓవర్ బల్బ్స్ ఎన్ని ఉంటాయి? 16 గుడ్ అండ్ 3 డిఫెక్టివ్. బట్ ఇక్కడ మన క్వశ్చన్లు ఏమి ఇచ్చారు? ఆ తీసిన బల్బ్ డిఫెక్టివ్ కాదు. సో ఒక గుడ్ బల్బ్ని ఇక్కడ తీసినట్టు. సో మనకి లెఫ్ట్ ఓవర్ బల్బ్స్ ఎన్ని? రైట్ ఇట్ అగైన్ హియర్. 15 గుడ్ బల్బ్స్ అండ్ 4 defective. See, let me repeat this again. ఇక్కడ తీసిన బల్బ్ డిఫెక్టివ్ కాదు. సో డిఫెక్టివ్ కాదంటే గుడ్ బల్బ్ని తీసినట్టే కదా. సో ఎన్ని బల్బ్స్ మిగులుతాయి ఇక్కడ? గుడ్ బల్బ్స్ 15 గుడ్ బల్బ్స్ అండ్ 4 డిఫెక్టివ్. సో ఇక్కడ మనం నెక్స్ట్ ఏ ప్రాబబిలిటీ కనుక్కోవాలి? దట్ దిస్ బల్బ్ ఈస్ నాట్ డిఫెక్టివ్. నాట్ డిఫెక్టివ్ అంటే గుడ్ బల్బే కదా. సో ఇక్కడ మనకి ఇప్పుడు నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 20యా? కాదు, ఇందులోంచి డ్రా చేస్తున్నారు కాబట్టి 15 + 4 19. సో నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ M is equals to 20. Next, number of possible outcomes any? Number of possible outcomes
N, I'm sorry, this is to be represented with M. M is equals to not defective ante good bulbs 15. Sorry, చిన్న మిస్టేక్, ఇక 20 కాదు 19. So probability of event, I'll consider this as event B is equals to M by N, that is equals to, ఇక్కడ M value ఎంత event కి 15 divided by 19. This is the answer. Thanks for watching the video. If you have any doubt or if you need more clear explanation regarding any question, please let me know in the comment section below. If you like the video, please share it with your friends.